హాయ్. చాలాసార్లు మీరు అనుకున్న పనిని ఎందుకు చేయలేకపోతారో తెలుసుకుందామా? జనరల్‌గా ఏం చేస్తారంటే ఏదైనా ఒక గోల్ సెట్ చేసుకుంటే ఆ గోల్ రీచ్ అవ్వటం మీద ఫోకస్ పెడతారు. వాళ్ళ ఐడెంటిటీని మార్చుకోవటం మీద కాకుండా. ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక వ్యక్తి బరువు తగ్గాలనుకుని డైట్ మొదలుపెట్టారు 10 రోజుల కోసం. ఆ డైట్ స్టార్ట్ చేశాక కానీ లోపల మనసులో ఏం రన్ అవుతుంటుందంటే, నేను ఇంత ముందు కూడా ఇలాగే చాలాసార్లు మొదలుపెట్టాను కానీ మధ్యలో మానేశాను అని. వాళ్ళ మైండ్‌లో కంటిన్యూయస్‌గా ఇది రన్ అవుతున్నప్పుడు ఆటోమేటిక్‌గా కొన్ని రోజుల తర్వాత డైట్ మానేస్తారనమాట. సో, అలా కాకుండా మీరు అంటే ఆ ఎండ్ రిజల్ట్ మీద 10 రోజులు అని ఎండ్ రిజల్ట్ కాకుండా, నేను ఇప్పటి నుంచి ఆరోగ్యంగా మారదాం అనుకుంటున్నాను, నేను ఇప్పటి నుంచి హెల్తీగా ఉందాం అనుకుంటున్నాను అనుకుంటే, ఆటోమేటిక్‌గా మీరు ఎక్సర్సైజులు చేయడమో, వాకింగ్‌కి వెళ్ళడమో మొదలు పెడతారు. హెల్తీ ఫుడ్ తీసుకోవడం మొదలు పెడతారు. అంటే ఇక్కడ మీరు మీ ఐడెంటిటీని మార్చుకున్నారు, మీ గోల్‌ని కాకుండా. మరి అలా చేయడం వల్ల మీరు అనుకున్న అవుట్‌కమ్ న్యాచురల్‌గా వచ్చేస్తుంది. మీరు తీసుకున్న కొత్త నిర్ణయాలు, కొత్త అలవాట్లు కూడా మీకు భారంగా అనిపించవు. మీ జీవితంలో ఒక భాగం అయిపోతాయి. అర్థమైంది కదా! మీ బిహేవియర్‌లో మార్పు రావాలంటే గోల్స్ మీద కాకుండా ఐడెంటిటీ మీద ఫోకస్ చేయండి. సహాయం కావాలంటే డీఎం చేయండి. థ్యాంక్ యూ. ఫాలో ఫర్ మోర్ సైకలాజికల్ అప్డేట్స్.